ఛాయాదేవి గారు, ఆ డబ్బు నా కూతురు పెళ్లి కోసమని అడిగాను. ఆ ల్యాండ్ నా పిల్లల భవిష్యత్తు కోసం నేను కష్టపడి సంపాదించింది. మీరిలా చేస్తే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. నా పిల్లలకున్న ఆధారం అదొక్కటే. మీరు కూడా ఆడపిల్లలే కదమ్మా. సాటి ఆడపిల్ల జీవితం నాశనం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటా. ఆంటీ ఆగండి. మీరెందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు? చూడండి, మీరు చాలా తప్పు చేస్తున్నారు. అబద్ధాలతో ఒక అమాయకురాల్ని మోసం చేస్తున్నారు. మర్యాదగా ఆ పేపర్లు ఇచ్చేయండి. లేదంటే లేదంటే మా మీద పోలీస్ కేసు పెడతావా? మాకేం భయం లేదు. ఎందుకంటే ఆవిడ ల్యాండ్ మాకు అమ్మేసినట్టు సంతకం చేసిన పేపర్స్ మా దగ్గరే ఉన్నాయి. సో నువ్వేం చేయలేవు. ఏంటమ్మా, మేము అబద్ధాలతో మోసం చేస్తున్నామా? మరి మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ అయిన తమరు ఉట్టి రాధాగా చెల్లమని అవటం మోసం కదా? అబద్ధాలతో మాయ చేయడం కాదా? ఏంటి, నీ గుట్టు ఆవిడ ముందు రట్టు చేయమంటావా? చూడండి, ఇక్కడ విషయం నాది కాదు. మాకు విషయం ఏదైనా టార్గెట్ మాత్రం నువ్వు ఆర్యవర్ధనే. నువ్వు ఎంత కామ్గా ఉంటే నీకే అంత మంచిది. చూడండి, మా మీద కక్షతో కాదు, ఆవిడ మీద జాలితో ఆలోచించండి. కరెక్ట్ కాదు. మీరు మా అన్నయ్యని జైలుకు పంపించినప్పుడు అప్పుడేమైంది ఈ జాలి? ఏది కరెక్టో ఏది రాంగో మాకు తెలుసు. నువ్వు ముందు ఆ ముసల్దాన్ని తీసుకుని బయలుదేరు, వెళ్ళు. లేదంటేనా ఆంటీ పదండి. ఏమైందమ్మా? వాళ్ళేమంటున్నారు? డబ్బులు ఇవ్వమంటున్నారు. రండి. ఇప్పుడు నా పిల్లలకు నేనేం సమాధానం చెప్పాలమ్మా? సూర్యకి నా మొహం ఎలా చూపించాలి? బాధపడకండి ఆంటీ, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. మీ అబ్బాయి అర్థం చేసుకుంటారు. ఎలాగోలా ల్యాండ్ని తిరిగి దక్కించుకుంటారు. నమ్మకం ఉంచండి ఆంటీ, మీ కష్టం వృధా కాదు. రండి. చెల్లి హారతి తీసుకో. ఫ్రెండ్
అమ్మా రాధా, ఉమ్, పిల్లలకి భిక్ష రెడీ చేసావా? ఆ, చేశానంటీ. వెళ్ళి తీసుకురా. ఆ, అమ్మా, ఉమ్, మేము అరిటాకు మీద తినము, మేము నేల మీదే తింటాం. ఆ, నేల మీదనా? అవునమ్మా, గుడిలో స్వాములు ఇలానే తింటారంట. దీక్షలో ఇలా తింటే చాలా మంచిదంట. అది కాదబ్బాయి, ఇప్పటికే చాలా కఠోరమైన దీక్ష చేస్తున్నారు. చన్నీళ్లతో స్నానం, రోజంతా ఉపవాసం, ఇవి చాలవన్నట్టు ఇంకా నేల మీద తినడం దేనికి? అయినా చిన్నపిల్లలకి కఠోర నియమాలు ఉండవు. పర్లేదమ్మా, ఎంత నిష్టగా ఉంటే ఆ స్వామికి అంత ఇష్టమంట. అభయ్, భక్తుండడం మంచిదే కానీ మరీ ఇలా మూఢనమ్మకానికి పోకూడదు. విస్తరాకుల్లో తినడం వల్ల మీ స్వామికేమీ కోపం రాదు. మూఢనమ్మకం కాదు ఫ్రెండ్, నమ్మకం. గురుస్వామి ఏం చెప్పారో తెలుసా? మనందరం కంఫర్ట్ లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటాం కదా, కానీ ఈ దీక్షలో చన్నీళ్లతో స్నానం చేయడం, చెప్పులు లేకుండా నడవడం, ఫుడ్ తక్కువ తినడం, నేల మీదనే భోంచేయడం, నేల మీదనే పడుకోవడం, ఎదుటి వాళ్ళతో కోప్పడకుండా మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ సుఖాలు, కోపాలు, తిండి అన్నిటికంటే కూడా మాకు నువ్వే ఎక్కువ స్వామి అని నిరూపించినట్టు అంట. దానికి స్వామి సంతోషిస్తాడంట. నిజమే, ఇవన్నీ పాటించడం వల్ల ఒక డిసిప్లిన్ లైఫ్ అలవాటవుతుంది. అది మంచిదే, దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ దేన్ని మూఢంగా నమ్మకూడదు. ముందు మనల్ని మనం నమ్ముకోవాలి. కరెక్టే ఫ్రెండ్, కానీ మన నమ్మకం గెలవాలంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని తాతయ్య చెప్పారు. మన లాజిక్ ఎండ్ అయిన చోటే దేవుడి మ్యాజిక్ స్టార్ట్ అవుతుందని టీచర్ కూడా చెప్పింది మాకు. మమ్మల్ని చూడు, మా నాన్నని కలవాలి, మా నాన్నని చూడాలని మేమెంత అనుకున్నాం. నువ్వు కూడా ట్రై చేసావు కదా, మరెందుకు జరగలేదు ఫ్రెండ్? బికాస్ కొన్ని దేవుడు మాత్రమే చేయగలడు. అందుకే మేము దేవుణ్ణి నమ్మి ఎప్పుడూ మా నాన్నతోనే కలిసి ఉండాలని ఈ మాల వేసుకున్నాం ఫ్రెండ్. నువ్వే చెప్పావు కదా ఫ్రెండ్, ఏం చేసినా కూడా 100% నమ్మకంతో చేయాలని. అందుకే అన్ని నిష్టగా పాటిస్తాం. నువ్వు కూడా నమ్మి చూడు ఫ్రెండ్, నీ మనసులో ఉన్న కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది.
ఇంత భక్తితో మొక్కితే దేవుడు మీ కోరికను ఎందుకు కాదంటాడు స్వామి? తప్పకుండా తీరుస్తాడు. అమ్మా రాధా, పిల్లలు అడిగినట్టు నేల మీదే వడ్డించు. అను కూడా ఎప్పుడూ దేవుణ్ణి బలంగా నమ్మేది. కాని నేను తన నమ్మకాన్ని నమ్మాను గాని దేవుణ్ణి కాదు. నేను కూడా ఇంతే బలంగా దేవుణ్ణి నమ్మాల్సిందేమో. నా వాళ్ళు నాకు దూరం కాకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు నమ్ముతాను. నాను పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉండేలా, తిరిగి నా దగ్గరికి చేరేలా చేస్తాడని నమ్ముతాను. అన్నయ్య, మీరు కూడా కూర్చోండి, వడ్డిస్తాను. నాకు కూడా పిల్లలతో పాటే నేల మీద వడ్డించమ్మా. నువ్వెందుకన్నయ్య నేల మీద కూర్చోవడం? నేను కూడా దేవుణ్ణి బలంగా ఓ కోరిక కోరుకున్నాను. అది నెరవేరాలని. స్వామి, మా అమ్మ నాన్నలు కలవాలి. వాళ్ళతో పాటు మేము సంతోషంగా ఉండాలి. అలా అని దీవించు తండ్రి. మా అమ్మ నాన్న ఎలాగైనా కలవాలి. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం అని సరిపోదట మాట. నాన్న ఇక ప్రాణం నివన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నెలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఈ చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు. నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు. క్షణానికో సవాలిలా జవాబు లేదెప్పుడు. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. అమ్మా, మీరంతా కూడా వెళ్ళి భోంచేయండి. పిల్లలకి తోడుగా నేనిక్కడుంటాను. సరే నాన్నా, పదండమ్మా.
స్వామియే శరణమయ్యప్ప. నాన్న, ప్రేమ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? ప్రేమ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? ప్రేమ ప్రాణం, ప్రేమ ప్రాణం, ప్రేమ ప్రాణం, ప్రేమ ముఖ్యం, ప్రాణం ముఖ్యం, ప్రేమ ముఖ్యం, ప్రాణం ముఖ్యం. తప్పు చేస్తున్నావను. నేనేం చేశాను? నువ్వు ఎవరు? నేను అనుని కాదు, రాజనందిని ప్రేమకి మరో రూపానివి. ఆర్యవర్ధంతో అసంపూర్ణంగా ముగిసిన నా బంధానికి, తన ప్రేమని పూర్తిగా అనుభవించడానికి పుట్టిన మరో జన్మవి. ఆర్య ప్రేమ కోసం తపించి పొందిన జన్మ. ఆర్య సర్ ప్రేమకే అంకితం అవ్వాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? కానీ ప్రేమని నాకు దూరం చేస్తున్నావు. నీ జన్మకి అర్థం లేకుండా చేస్తున్నావు. ఆర్య మనసుని బాధ పెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. కాదు 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 కాదు, నేను ఆర్య సార్ క్షేమం కోసమే సార్కి దూరం అయ్యాను. ఎందుకంటే నేను పిల్లలు సార్కి దగ్గరగా ఉంటే సార్ ప్రాణాలకి ప్రమాదం. ఈ రాజనందిని ప్రేమ ఆర్యకి రక్షగా ఉండగా ఏ ప్రమాదం తన దరి చేరదు అని మర్చిపోయావా? లేదు లేదు, ఆ ప్రేమకి కూడా విధి పరీక్షని ఎదుర్కోలేక తప్పలేదు. సార్కి దూరంగా ఉండలేక దగ్గర కావాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం తలెత్తుతూనే ఉంది. అది నీ మనసుని కమ్మేసిన మాయ. నీ ఆలోచనలే నీ భయంగా మారి లేనిపోని భ్రమల్ని సృష్టిస్తున్నాయి. లేదు, నాది భయం కాదు, నిజం కాదు, అబద్ధం. అబద్ధమైతే ఇన్నేళ్ల తర్వాత కూడా నేను సార్కి ఎదురు పడితే సార్ ప్రాణం మీదకి వచ్చింది. ఎందుకో? అది ఎందుకో అని తెలుసుకోవడమే నీ బాధ్యత. ప్రమాదం నుంచి తప్పించుకోవడం ప్రేమ అనిపించుకోదు. ప్రేమ అంటే తెగించి పోరాడాలి, పోరాడి దక్కించుకోవాలి. మనుషులతో పోరాడొచ్చు, పరిస్థితులతో పోరాడొచ్చు, కానీ కానీ విధితో ఎలా పోరాడగలుగుతాను? నీలా పుట్టిన నా ప్రేమ విధిని గెలుచొచ్చిందనే విషయం మర్చిపోయావా? ప్రేమను మించిన శక్తి ఈ విశ్వంలో మరేదీ లేదు. ప్రమాదమని ప్రేమని దూరం చేయకు. వెళ్ళు, ఆర్య దగ్గరికి వెళ్ళు. తన ప్రేమని తనకి దక్కించు. లేదు, వెళ్ళలేను. ప్రేమ కోసం సార్ ప్రాణాలని పణంగా పెట్టలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. పిచ్చిదానా, నీ ప్రేమే ఆర్య సార్ ప్రాణం.